చందమామ కథ అదృష్ట జాతకులు. గోపాలపట్నం అనే గ్రామంలో గోవిందశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. అతడికి అదృష్టవర్మ అనే కొడుకుండేవాడు. అదృష్టవర్మ పుట్టినప్పటి నుంచి గోవిందశెట్టికి బాగా కలిసొచ్చింది. అతడొక ప్రముఖ వర్తకుడయ్యాడు. అయితే అదృష్టవర్మ జాతకం యుక్త వయస్సు వచ్చేసరికి తారుమారయ్యింది. గోవిందశెట్టి భార్య హఠాత్తుగా మరణించింది. సముద్ర వ్యాపారానికి వెళ్ళిన అతడి పడవలు మునిగిపోయాయి. పొరుగు దేశంలో వ్యాపారం చేయడానికి వెళ్ళిన అతడి వర్తకపు సరుకును అడవి మార్గంలో దొంగలు కొల్లగొట్టారు. దాంతో గోవిందశెట్టి దివాలా తీసి మనోవ్యాధితో మంచం పట్టాడు. కొద్ది రోజులకు చనిపోతాడనగా గోవిందశెట్టి కొడుకు అదృష్టవర్మను చేరబిలిచి, నాయనా, నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నీకు అదృష్టవర్మ అనే నామకరణం చేసినప్పటి నుంచి అభివృద్ధి చెందింది. నీకు యుక్త వయస్సు వచ్చేసరికి భగవంతుడు ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు. నేను ఆస్తంతా పోగొట్టుకోవడమే కాకుండా మంచం కూడా పట్టి నిన్ను దిక్కులేని వాడిని చేస్తున్నాను. ఈ స్థితిలో నీ భవిష్యత్తు తలుచుకుంటే నాకు మనశ్శాంతి కరువవుతుంది అని కలనీళ్ళు పెట్టుకున్నాడు. అదృష్టవర్మ తండ్రిని ఓదార్చి, కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చినట్టు సిరి వస్తుందని, అలాగే సిరి సంపదలు కరిమింగిన వెలగపండులోని గుజ్జులా మాయమైపోతుందని పెద్దలు ఊరికే అనలేదు. తుఫాను వల్ల పంటకు నష్టం వచ్చిందని రైతు భూదేవి మీద కోపగించుకుని వ్యవసాయం మానేయాడు కదా, అలాగే ఆటుపోట్లు తట్టుకొని వ్యాపారంలో నిలదొక్కునే ప్రయత్నం వ్యాపారి కూడా చేయాలి. నాకు అదృష్టవర్మ అని పేరు పెట్టావు. కొబ్బరి బొండంలోకి వచ్చే నీళ్ళలా సిరి సంపదలు కలిసొచ్చే అదృష్టం నాకు కలుగుతుంది అని ఆశీర్వదించాలి కానీ ఇలా దిగులు పడిపోకూడదు నాన్న అన్నాడు. గోవిందశెట్టి కొడుకు ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకొని, పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడు అన్న సామెత మన వ్యాపారులకు వర్తించదు. వ్యాపారం చేయటానికి పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు. మొదట్లో నేను ఏరు దాటి రేవు చేరే చిన్న పుట్టి పడవల మీద వచ్చే సరుకుల మీద సుంకం వసూలు చేసే ఉద్యోగం చేశాను. నువ్వు చక్రధరం అనే నా స్నేహితుని కలుసుకో, అతడు నీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాడు. నువ్వు మర్యాదకు లోటు లేకుండా ఆ ఉద్యోగం చెయ్యి, నా ఆత్మ నీతోనే ఉంటుంది అని దీవించాడు. గోవిందశెట్టి చనిపోయాక అదృష్టవర్మ వెళ్ళి చక్రధరాన్ని కలుసుకున్నాడు. అతడికి చాలా పుట్టి పడవలున్నాయి. వీటిని వర్తకులు నదులలో సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగిస్తారు. ఆ సరుకుల అమ్మకం మీద కొనుగోలు మీద సరుకును బట్టి వేసే సుంకాన్ని సుంకరులు అనే ఉద్యోగుల ద్వారా అతడు వసూలు చేయించేవాడు. అలా వసూలైన డబ్బులు లెక్క కట్టి అందులో ప్రభుత్వానికి ఇవ్వవలసిన మొత్తాన్ని ఖజానాలో జమ కట్టించేవాడు. చక్రధరం అదృష్టవర్మను ఆప్యాయంగా చూసి, నేను లోగడ సుంకరుడి ఉద్యోగం చేసే సొంతాన పుట్టి పడవలు కొనుక్కోగలిగాను. మీ నాన్న కూడా వ్యాపారంలో సుంకరుడిగా సంపాదించిన జీతం పెట్టుబడి పెట్టి కోట్లకు పడగలెత్తాడు. మేమిద్దరం జీవితంలో ఇలా పైకొచ్చిన వాళ్ళమే. నా స్నేహితుడి కొడుకుగా నీకు ఉద్యోగం కాదు, అప్పుగా కొంత సొమ్ము ఇస్తాను. దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి నీ తండ్రి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురా, అండగా నేనుంటాను. నీ తండ్రి స్నేహితుడిగా అదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు. అదృష్టవర్మ చేతులు జోడించి, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్నారు. తండ్రి మాట జవదాటరానిది. నా తండ్రి దీవెనే నాకు పెట్టుబడి. ఆయన చేసిన ఉద్యోగం ద్వారానే నాకు అదృష్టం కలిసొస్తుందని నమ్ముతున్నాను. సుంకరుడిగా ఉద్యోగం ఇవ్వడమే మీరు నాకు ఇచ్చే పెట్టుబడి అప్పు. మీ స్నేహితుడి కోరిక కూడా అదే అన్నాడు. చక్రధరం సరేనని అదృష్టవర్మకు పుట్టి పడవల మీద సుంకం వసూలు చేసి లెక్కలు కట్టే ఉద్యోగం ఇచ్చాడు. ఒక రోజున పుట్టి పడవ మీద 3 ఇనప పెట్టెలు రేవు చేరాయి. వాటి యజమాని పెట్టెలు తెరిచి అదృష్టవర్మకు చూపించి, అయ్యా, ఇవి ఖాళీ పెట్టెలు. పెట్టెలకు అద్దె చెల్లించి పడవ దాటించాను. ఇక వీటికి సుంకం చెల్లించవలసిన అవసరం లేదు కదా అన్నాడు. అదృష్టవర్మ పెట్టెలను పరీక్షగా చూసి ఒక్కొక్క పెట్టెలోనూ
3 మనుగుల సరుకు పడుతుంది. వీటిని అమ్మినా డబ్బు వస్తుంది. కాబట్టి సుంకం చెల్లించాల్సిందే అన్నాడు. పెట్టెల యజమాని దీనంగా, అయ్యా, విసుగనిపించిన దయ ఉంచి నా మొర ఆలకించండి. చాలా కాలం క్రితం వర్తకపు సరుకు వేసుకొని ఒక వర్తకపు బిడారు అడవి గుండా ప్రయాణం చేస్తున్నది. ఆ బిడారులో నేనొక నౌకర్ని. అడవి మధ్యలో ఆ బిడారును దొంగలు పూర్తిగా దోచుకున్నారు. తెగించి మేమెంత పోరాడినా లాభం లేకపోయింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. స్పృహ వచ్చాక చూస్తే నా పక్కన చచ్చిపడి ఉన్న గాడిదొకటి, దూరంగా చెల్లాచెదురుగా ఈ 3 పెట్టెలు ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఏవైనా విలువగల వస్తువులు దొరుకుతాయేమోనని అంతా చూశాను. ఈ ఖాళీ పెట్టెలు, చచ్చిపడి ఉన్న వర్తకులు, జంతువులు తప్ప మరేం కనపడలేదు. లోపల ఉన్న సరుకును దోచుకొని దొంగలు ఈ 3 ఖాళీ పెట్టెలను అక్కడ వదిలేసి ఉంటారు. ఇవి గోపాలపట్నం గోవింద శెట్టిగారి పెట్టెలని వర్తకులు చెప్పుకోవటం నేను విన్నాను. గోపాలపట్నం వెళ్ళి ఈ పెట్టెలను ఆయనకు ఇచ్చి నా నిజాయితీకి ప్రతిఫలంగా ఏదైనా నౌకరీ దొరుకుతుందేమోనని వస్తున్నాను తప్ప ఈ పెట్టెల్ని అమ్మే ఆలోచన నాకు లేదు. నా మాట నమ్మండి బాబు అన్నాడు. ఇది విన్న అదృష్టవర్మ కళ్ళు మెరిశాయి. దొంగలు దోచుకున్న వస్తువులలో తన తండ్రివైన ఖాళీ పెట్టెలు తిరిగొచ్చాయన్నమాట. అంటే ఇందులో తనకేదైనా అదృష్టం కలిసి రావచ్చు. ఇలా అనుకొని అదృష్టవర్మ తండ్రిని తలచుకొని నౌకరుకు తానెవరైనది చెప్పి, నీ నీతి నిజాయితీలు నాకు నచ్చినాయి. ఇక నుంచి నిన్ను నేను పోషిస్తాను. అదృష్టం బాగుండి వ్యాపారం ప్రారంభిస్తే నువ్వే నాకు నౌకరివి అన్నాడు. తర్వాత పెట్టెలను నౌకరు చేత పట్టించుకొని చక్రధరం దగ్గరికి వచ్చి జరిగింది చెప్పి, ఈ పెట్టెలు నా తండ్రి గారివని నౌకరు చెప్పినా మీ అనుమతి లేకుండా సొంతం చేసుకోవటం న్యాయం కాదు. మీ స్నేహితుడి కొడుకుగా కాకుండా ఒక వ్యాపారిగా నా తండ్రి పెట్టెల్ని నేను స్వాధీనం చేసుకునే విధంగా చెప్పండి అని అడిగాడు. చక్రధరం ఆ పెట్టెలను పరీక్షగా చూసి ఆనందంతో చిన్నగా చప్పట్లు చరిచి, ఆహా, నీ తండ్రి చనిపోయేటప్పుడు తన ఆత్మ సర్వదా నీతోనే ఉంటుందన్న మాట అక్షరాల నిజం. నీ తండ్రి బంగారంలా మెరిసే నకిలీ ఆభరణాల వ్యాపారం చేసేవాడు. వాటిని పెట్టేందుకే ఈ పెట్టెలు చేయించాడు. చూడు, ప్రతి పెట్టెకు 3 బద్దీలున్నాయి. అయితే లక్ష్మీ కృప కోసమని కొంత బంగారాన్ని పూజ చేసి బద్దీలుగా చేయించి ఈ పెట్టెలకు తాపడం చేయించాడు. వీటికి పట్టిన మకిలి వదిలించి చూడు, ఈ బద్దీలే పెట్టెలకు శ్రీరామ రక్షగా నిలిచి నీ వద్దకు చేరాయి అన్నాడు. అదృష్టవర్మ ఆ బద్దీలను ఊడదీయించి మెరుగు పెట్టించాడు. అవి మేలిమి బంగారం అని తేలింది. అప్పుడు చక్రధరం, నీ తండ్రి అన్నట్టుగానే చేసిన వ్యాపారం దగ్గరే తిరిగి నీకు పెట్టుబడి లభించింది. నీ బంగారమే పెట్టుబడిగా నీ తండ్రిలాగా తిరిగి వ్యాపారం ప్రారంభించు అన్నాడు. అదృష్టవర్మ సంతోషంగా, నా తండ్రి ఈ నౌకరు రూపంలో ఈ పెట్టెలతో నా దగ్గరికి వచ్చాడు. ఈ నౌకరే నా తండ్రి. ఇతడి పేరు మీదనే నేను వ్యాపారం ప్రారంభిస్తాను. నాకు కలిసొచ్చిన అదృష్టం ఇతడే అన్నాడు. ఆ విధంగానే అదృష్టవర్మ వ్యాపారం మొదలుపెట్టి 2-3 ఏళ్లలో ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు. వ్యాపారంలో అదృష్టవర్మ చొరవ ప్రదర్శించిన తెలివితేటలకు ఎంతగానో ఆనందించిన చక్రధరం తన కుమార్తె రాగిణితో అతడికి వివాహం జరిపించాడు. నౌకరు అదృష్టవర్మకు తండ్రి హోదాలో సుఖంగా జీవిస్తూ తమ ఇద్దరివి అదృష్ట జాతకాలని మురిసిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.